హాయ్ ఫ్రెండ్స్, నేను గిరిధర్ రెడ్డి. ఫ్రెండ్స్, ఇది నా 29th వీడియో. ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఈరోజు మనము మాట్లాడే క్రెడిట్ కార్డ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్లాటినం టైమ్స్ క్రెడిట్ కార్డ్. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం మాట్లాడిన కార్డు వచ్చేసి ఫ్రెండ్స్ అది వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ టైటానియం టైమ్స్ క్రెడిట్ కార్డ్. ఫ్రెండ్స్, అది ప్రీవియస్గా మాట్లాడిన కార్డ్ వచ్చేసి అది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనము హెచ్డిఎఫ్సి ప్లాటినం టైమ్స్ క్రెడిట్ కార్డ్. ఫ్రెండ్స్, దీని డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దీని డీటెయిల్స్లోకి వెళ్ళే ముందర ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్, అలాగే వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని షేర్ చేస్తే నలుగురికి తెలుస్తుంది ఫ్రెండ్స్. మీరు నలుగురికి పంపించారనుకోండి ఫ్రెండ్స్, ఆ నలుగురిలో ఏ ఒక్కరు చూసినా సరే మన ఛానల్ని గ్రో అవ్వడానికి ఒక స్టెప్ ముందరికి వెళ్ళినట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మనము ఈ ఛానల్లో ప్రతిరోజు మనము కంటెంట్ అనేది కంపల్సరీ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి మనకి సబ్స్క్రైబ్ చేశారంటే ఒక సపోర్ట్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్, వేరే విధంగా అయితే తీసుకోకండి ఫ్రెండ్స్, ఇది ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈ రోజుకి డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ 19/12/2023 మంగళవారం. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో 25 మెంబర్స్ వచ్చేసి సబ్స్క్రైబ్ అయ్యారు ఫ్రెండ్స్. అందరికీ నా థ్యాంక్స్ ఫ్రెండ్స్, నా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు, అలాగే గ్రో చేయడానికి, ముందుకెళ్ళడానికి హెల్ప్ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ కార్డ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి హెచ్డిఎఫ్సి ప్లాటినం టైమ్స్ క్రెడిట్ కార్డ్. ఫ్రెండ్స్, ఈ కార్డ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఈ కార్డు జాయినింగ్ ఫీ అనేది ఏం లేదు ఫ్రెండ్స్ ఈ కార్డులో. కానీ ఫ్రెండ్స్, ఈ కార్డులో వచ్చేసి యాన్యువల్ ఫీ అనేది ఉంది ఫ్రెండ్స్, ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ కార్డులో వచ్చేసి మనకి వెల్కమ్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. దాని వర్త్ వచ్చేసి 5,000 ఉంటుంది. సేమ్ మన ప్రీవియస్గా మాట్లాడిన కార్డ్ లాగే దీంట్లో కూడా ఉంటుంది సేమ్. ఇది ఎందుకంటే ఇది కూడా కాంప్లిమెంటరీ టైమ్స్ ప్రైమ్ యాన్యువల్ మెంబర్షిప్ ఈ వౌచర్ వర్త్ 5,000 అని చెప్పారు ఫ్రెండ్స్. ఇది ఒకటి మనము తెలుసుకోవాలి ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ కార్డులో వచ్చేసి మనకి చెప్పాను కదా, ఫీ వచ్చేసి మనకి యాన్యువల్గా మనకి ఫీ ఛార్జ్ చేస్తారు, కానీ జాయినింగ్ ఫీ అనేది ఏమి ఉండదని చెప్పాను. అలాగే మనకి 5,000 గిఫ్ట్ వౌచర్ అనేది వీళ్ళు ఇస్తున్నారు, వెల్కమ్ బెనిఫిట్ రూపంలో మనకి ఇస్తారు ఫ్రెండ్స్. ఇది ఒకటి మీరు గమనించాలి. అలాగే దీని డీటెయిల్స్లోకి వెళ్తే ఫ్రెండ్స్, మనము మూవీ టికెట్స్ కానీ అంటే మనము మూవీ టికెట్స్లో కానీ డైనింగ్లో కానీ మనము స్పెండ్ చేస్తే మనకి అప్ టు వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్, అప్ టు 50% ఇస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. కానీ అంత ఇయర్ ఫ్రెండ్స్ వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఒక సర్టన్ లిమిట్ పెడుతున్నారు. ఇప్పుడు చూడండి, మనము ఒక రెస్టారెంట్ కానీ వెళ్తాం అనుకోండి, ఒక మూవీ కానీ వెళ్తాం అనుకోండి, మనం 600 రూపీస్ ఇవ్వం కదా. ఫర్ సపోజ్ ఒక టికెట్ 200 రూపీస్ వేసుకుందాం ఫ్రెండ్స్. 200 రూపీస్ వేసుకుంటే మనం 2 మెంబర్స్ వెళ్ళామనుకో 400 అవుద్ది. 400కి వీళ్ళు మినిమం ట్రాన్సాక్షన్ ఎంత చెప్తున్నా 600 చెప్తున్నారు ఫ్రెండ్స్. 600 మనం యూజ్ చేసినప్పుడే మనకి ఆ బెనిఫిట్ అనేది వస్తుంది. కొందరు అనుకుంటారు మూవీ టికెట్స్ మీరు బుక్ మై షోలో వెళ్ళి బుక్ చేసుకోండి, మీకు 50% డిస్కౌంట్ అంటే 200 రూపాయల టికెట్ కదా, మనకి దాంట్లో వచ్చి 100 రూపాయలే కదా ఛార్జ్ అవుద్ది అనుకుంటారు ఫ్రెండ్స్. అలాంటిది ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కార్డు వాళ్ళు ఒక జిమ్మెక్స్ ఫ్రెండ్స్, అంతేగాని ఇంకేం లేవు.
దీన్ని మనము వాళ్ళు చెప్పింది అవైల్ చేసుకోవాలంటే మనము క్లియర్గా వాళ్ళు ఎంత అయితే చెప్పారో దానికి అబోవ్ చేయాలి ఫ్రెండ్స్. చేసేటప్పుడే మనకి ఇది వచ్చేసి మనకి కంపల్సరీ అనేది మనకి అప్లికేబుల్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము అది ఒకటి మనము జాగ్రత్తగా చూడాలి. తర్వాత ఫ్రెండ్స్ మనము ఈ కార్డులో వచ్చేసి మనకి యాన్యువల్ స్పెండింగ్ కూడా ఉంటుంది కదా. ఏఎఫ్ అవ్వాలంటే మనకి యాన్యువల్ ఫీ వచ్చేసి మనకి 1000 రూపీస్ అనేది ఏఎఫ్ అవ్వాలంటే ఫ్రెండ్స్ యాన్యువల్గా మనము స్పెండ్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 2.5 lakhs ఫ్రెండ్స్. అంటే 2,50,000 మనము స్పెండ్ చేస్తే ఈ కార్డ్ నుండి మనకి ఆ ఛార్జ్ అనేది ఏఎఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మనము ఈ కార్డ్ని యూజ్ చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇవి హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేబుల్ ట్యాక్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో. ఎందుకంటే చూసుకోండి, ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ అనేది ఒకటి ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఒక మంచిదని చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము 400 నుండి 5,000 లోపు మ్యాక్సిమం చేస్తే వీళ్ళు మనకు 250 రూపీస్ అనేది పర్ మంత్లీ ఇస్తారు ఫ్రెండ్స్. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక నెలలో 5,000 రూపీస్ మీరు పెట్రోల్ కొడుతున్నారా అది చూసుకోండి. 5,000 రూపీస్ మీరు అవును కంపల్సరీ నేను 5,000 రూపీస్ కొడుతున్నాను పర్ మంత్కి అనుకుంటే 5,000 అంటే 50 లీటర్స్ ఫ్రెండ్స్. అంటే రోజుకి మీరు దగ్గర 2 లీటర్స్ కన్జ్యూమ్ చేస్తున్నారా అనేది తెలుసుకోండి. ఓకే నేను చేసుకుంటున్నాను 2 లీటర్స్ నాకు అయిపోతుంది రోజుకి అంటే ఒక మంత్లో నాకు ఆటోమేటిక్గా 50 లీటర్స్కి అబోవ్ అవుతుంది అనేటోళ్ళు మాత్రం ఈ కార్డ్ని తీసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి 250 రూపీస్ అనేది మనకి ఒక మంత్లో 250 రూపీస్ అనేది వీళ్ళు మనకు రిటర్న్ ఇస్తున్నారంటే అమౌంట్ ఆ కార్డ్ నుండి మన 5,000 రూపీస్ పెట్రోల్ కొడితే 250 రూపీస్ మనకి ఇస్తున్నారంటే 250 ఇంటూ మనము ఇచ్చేయండి. 250 ఇంటూ 12 కొడితే ఎంత అవుతుంది మీరే లెక్క చేసుకోండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. దగ్గర 3,000 రూపీస్ ఎంత అనేది మనకి కార్డ్ నుండి యాన్యువల్గా మిగులుతున్నదా అని అర్థం. ఎందుకంటే ఫ్రెండ్స్ మనము 250 రూపీస్ అంటే మనకు 3,000 అంటే దగ్గర మనకి నార్మల్గా లెక్క వేసుకున్న 28 లీటర్స్ 30 లీటర్స్ ఫ్యూల్ అనేది పర్ ఇయర్లో మనకి ఫ్రీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కానీ దాన్ని మనము అవైల్ చేయాలంటే మనము 60,000 రూపీస్ పెట్రోలు పర్ ఇయర్లో కొట్టేయాలి ఫ్రెండ్స్. అది మాత్రము మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు అవుతుంది 60,000 అనేది ఇయర్లో అయిపోతుంది అనేటోళ్ళు కార్డ్ తీసుకోండి బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే 3,000 రూపీస్ వచ్చేసి మనకి దాంట్లో నుండి క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ దీంట్లో వెల్కమ్ బెనిఫిట్ చెప్పాను కదా ఫ్రెండ్స్. మనకి ఈ మెంబర్షిప్ వచ్చేసి 1,000 రూపీస్ ఉంటుంది. ప్రైమ్ యాన్యువల్ మెంబర్షిప్. ఇది వచ్చి 3 months లోపల మన ట్రాన్సాక్షన్ అనేది జరిగిపోవాలి ఫ్రెండ్స్. ఇది 5 months మనకి 5,000 వర్త్ గిఫ్ట్ వౌచర్ ఇస్తారు. ఇది వచ్చేసి ఒక మంచి విషయం అని చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి డైనింగ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మనము 1,500 రూపీస్ మ్యాక్సిమం 1,500 రూపీస్ డిస్కౌంట్ మనకు ఖర్చు పెడితే మనకి 15% ఇస్తారు ఫ్రెండ్స్. ఇంకా అదర్స్ సెలెక్ట్ రెస్టారెంట్లో వీళ్ళు ఒక కొన్ని రెస్టారెంట్తో టైఅప్ అవుతారు ఫ్రెండ్స్ ఈ కార్డు వాళ్ళు. ఆ రెస్టారెంట్లో వెళ్ళి మనం చేస్తే దగ్గర మనకి అప్ టు 40% వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్ దీంట్లో మనకి రెడీమ్నేషన్ ఆఫ్ ద HDFC బ్యాంక్ ప్లాటినం టైమ్స్ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇది మనం వెబ్సైట్లో వెళ్ళి మనము దీన్ని రివీట్ చేసుకోవచ్చు మేము. అలాగే ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంది ఫ్రెండ్స్. అది చెప్పాను కదా ఫ్రెండ్స్. మనకి ఇది 400 నుండి మ్యాక్సిమం ఫ్యూల్ ట్రాన్సాక్షన్ వచ్చేసి 400 నుండి 5,000 లోపల ఉంటే మనకి 250 రూపీస్ అనేది మ్యాక్సిమం వేవ్ ఆఫ్ వచ్చేసి ఒక స్టేట్మెంట్ సర్కిల్లో వస్తుంది. అంటే ఒక సర్కిల్ ఫ్రెండ్ మనము ఫస్ట్ నుండి సపోజ్ ఫస్ట్ నుండి 30 days వరకు తీసుకుంటే అదొక సర్కిల్ ఫ్రెండ్స్. అది బిల్ జనరేట్ అయ్యే టైమ్స్. ఆ టైంలో మనకి ఆ 150 రూపీస్ అనేది ఫస్ట్ మంత్లో చూపించదు, నెక్స్ట్ మంత్లో మన బిల్లో యాడ్ అయ్యి వస్తుంది ఫ్రెండ్స్. దీనికి సర్కిల్ అంటారు ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ దీంట్లో జాయినింగ్ ఫీ అండ్ రెన్యువల్ ఫీ కూడా ఉందని చెప్పాను కదా. జాయినింగ్ ఫీ లేదు, రెన్యువల్ ఫీ ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్. దీంట్లో వచ్చి 2.5 lakhs మీరే చూడండి, క్లియర్గా చూసి మీరు చదివి తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్ కార్డులో. అలాగే దీనికి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఫ్రెండ్స్ మనకి మ్యాక్సిమం 21 నుండి 60 years ఉండాలి ఫ్రెండ్స్. అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మనకి ఇండివిజువల్ కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ
వాళ్ళు వచ్చేసి మనకి 21 నుండి 65 ఇయర్స్ లోపల వాళ్ళైతే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే దీనికి వచ్చేసి ఇన్కమ్ అనేది ఒక క్యాపింగ్ ఉంది ఫ్రెండ్స్. మనకి 4.2 lakhs ఫర్ యాన్యువల్గా దీని నుండి ఐటీఆర్ చేస్తే కార్డ్ అనేది శాలరీ ఎంప్లాయిడ్కి వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 2.4 lakhs ఫ్రెండ్స్. 4.2 lakhs అనేది మనకి యాన్యువల్ ఐటీఆర్ అనేది కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఉంటే ఈ కార్డ్ని అవైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్గా ఉండేటోళ్ళు అయితే మనకి ఐటీఆర్ వచ్చేసి 6 lakh ఉండాలి ఫ్రెండ్స్. 6 lakh ఉండాలి. 6 lakh ఉంటే మనము ఈ కార్డ్ని అవైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మామూలుగా దీనికి డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకేం ఉండదు ఫ్రెండ్స్. దీంట్లో ఏముంటాయంటే నార్మల్ ఆధార్ కార్డు ఉంటుంది ఫ్రెండ్స్, ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, పాన్ కార్డు ఉంటే తప్పితే మనం ఏ కార్డ్ అనేది అప్లై చేసుకోలేం ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి కార్డు కానీ సివిల్ కానీ ఏదైనా ఒకటి జనరేట్ అవ్వాలంటే ఆధార్ కార్డ్ ప్లస్ మనకి పాన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడే మనకి సివిల్ అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పాన్ కార్డ్ ఎప్పుడు మన చేతికి వస్తుందో అప్పటి నుండి మనం ఏదో ఒక చిన్న లోన్ కానీ ఏం కానీ తీసుకున్నా మనకు ఫస్ట్ బ్యాంకు వాళ్ళు కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఫస్ట్ అడిగే క్వశ్చన్ సార్ మీ దగ్గర పాన్ కార్డు ఉందా అంటారు. పాన్ కార్డు ఉంటేనే మనకు సివిల్ అనేది జనరేట్, ఎందుకంటే వాళ్ళు సివిల్ చెక్ చేస్తారు. కాకపోతే మనకు ఫస్ట్ టైం కార్డు ఫస్ట్ టైం మనకి పాన్ కార్డ్ వచ్చేటప్పుడు మ్యాక్సిమం 700 నుండి 750 లోపు ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనకు కార్డు వచ్చినప్పుడు తర్వాత మనం యూజ్ చేసిన బట్టి మనకి స్కోర్ వచ్చేసి పెరుగుతుందా తరుగుతుందా అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి జాగ్రత్తగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ ఈ కార్డు వచ్చేసి మనకి యాన్యువల్ ఫీ ఉంది మనకి. అలాగే ఈ కార్డులో వచ్చేసి జాయినింగ్ ఫీ లేదు ఫ్రెండ్స్. అన్నీ క్లియర్గా చదవండి ఫ్రెండ్స్. దీంట్లో క్లియర్ డీటెయిల్స్తో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు కూడా ఇప్పుడు మన తెలుగు వాళ్ళు క్రెడిట్ కార్డు కోసం నాకు తెలిసి ఇప్పుడు స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే ఒక 1 year బ్యాక్ నుండి స్టార్ట్ చేశారు ఫ్రెండ్. నేను చాలా రోజుల నుండి చూస్తున్నాను ఫ్రెండ్స్. కానీ నేను చాలాసార్లు ఎతికేటప్పుడు నాకు చూపించలేదు ఫ్రెండ్స్. వాళ్ళు చెప్తున్నారు, డైరెక్ట్ వీడియోస్లో చెప్తున్నారు అక్కడ వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకోండి అంటున్నారు. కానీ ఇలాగ ఇప్పుడు క్లియర్గా మనం తెలుసుకున్నాం అనుకో ఆటోమేటిక్గా మనకు తెలిసిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, ఇదొక వేరేలాగా ఉంటుంది మనకి. కాబట్టి మన తెలుగులో చాలా తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్, కార్డుల కోసం చెప్పేటోళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అదే మనము నార్త్లో తీసుకోండి ఫ్రెండ్స్, వందల్లో ఉంటారు ఫ్రెండ్స్. వీడియోస్లు చేసేటోళ్ళు 100లో ఉంటారు. మన సౌత్లో వచ్చేసి చాలా తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా వేరే మన సౌత్ సైడ్ చూస్తే అటు కూడా నార్మల్గా ఉన్నారు, కానీ నార్త్ నుండి ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ, మీరు క్రెడిట్ కార్డ్ అని టైప్ చేయండి యూట్యూబ్లో, మొత్తం మనకు వచ్చేసి నార్త్వే ఫస్ట్ వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు అంతమంది చేస్తున్నారు కాబట్టి యూట్యూబ్ వాళ్ళని పుష్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే మన వాళ్ళు కూడా చేస్తే యూట్యూబ్ మన వాళ్ళని కూడా పుష్ చేయడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి పర్టికులర్ కారణం కూడా ఇదే ఫ్రెండ్స్. నేను చాలా కార్డ్స్ వాడుతున్నాను ఫ్రెండ్స్. కానీ తెలుసుకుందామని వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్తారు ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్తారు, కానీ మనం చూసి తెలుసుకోవడంలో ఒక హ్యాపీనెస్ అనేది ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి నేను చెప్పింది తప్పుగా అర్థం చేసుకోకండి ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి, ఇది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని మీరు ఒక లైక్ చేశారంటే అదొక మనకి ఒక బూస్టప్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్త ఛానల్లో లైక్ చేశారనుకోండి, మన వీడియోలు కొందరికైనా కొంచెం రీచ్ అయింది అనే అర్థం చేసుకుంటాం ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, వీడియోస్ని కంపల్సరీ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.